ఓఎస్డీ కేసులో జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్ పై ఇప్పుడు వేటు పడుతోంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుల్ని అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యం చేశారు అన్న ఆరోపణలున్నాయి. దాంతో ముత్తు యాదవ్ ను సస్పెండ్ చేశారు సిపి సజ్జనార్. 3 వారాల కిందటే ఆయన జూబ్లీహిల్స్ కు బదిలీపై వచ్చారు. సస్పెండ్ కి అరగంట ముందు బిగ్ టీవీతో మాట్లాడారు సీఐ ముత్తు యాదవ్. సుమంత్ పరారీలో ఉన్నాడని, పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. సీఎం బందోబస్తులో ఉన్నానని, రేపటిలోగా సుమంత్ అరెస్ట్ పై క్లారిటీ వస్తుందని చెప్పుకొచ్చారు. ఈ లోపే సిఐ పై వేటు పడింది. రైట్, మా ప్రతినిధి రాణా అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ రాణా, ఒకసారి ఓవరాల్ గా జరిగిన సంఘటన చెప్పండి. అలాగే సుమంత్ అరెస్ట్ పై క్లారిటీ వస్తుందని చెప్పిన లోపే సిఐ పైన వేటు పడింది, దీన్ని ఎలా చూడాలి? గొంగడి హరికృష్ణ ఇచ్చినటువంటి కంప్లైంట్ సరిగా పట్టించుకోకుండా నిందితుల్ని అరెస్ట్ చేయకుండా దాదాపు 3 వారాలు అయిపోతుంది ఇప్పటి వరకు. సో కంప్లైంట్ని పట్టించుకోకుండా ఆయన కూడా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అసలు ఎవరెవరు అరెస్ట్ చేస్తున్నారు, సుమంత్ని అరెస్ట్ చేస్తారా లేదని కూడా అతను ఫోన్ చేసినా కూడా నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పినట్టుగా సమాచారం అవుతుంది. సో గొంగడి హరికృష్ణ ఉన్నతాధికారులకి కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో అప్పటి నుంచి కూడా ఈ కేసు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఇందులో సిఐ హస్తం ఉంది. ముత్తు యాదవ్ కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరించాడు ఈ కేసులో. సుమంత్ పరారికి అతను కూడా పరోక్షంగా సహకరించారని కూడా వాళ్ళు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గాను అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఇదే విషయం మీద యాక్చువల్లీ సుమంత్ అరెస్ట్ అవుతాడా లేదా, ఎంతవరకు సర్చింగ్ నడుస్తుంది, అతనికి నోటీసులు ఇచ్చారా లేదా అన్న దానిపై కూడా, లేకపోతే నిన్న పట్టుకున్నటువంటి ముగ్గురిని రిమాండ్ చేశారా అన్న దానిపై కూడా పూర్తి వివరాలు కనుక్కునేందుకు బిగ్ టీవీ ప్రతినిధి ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు అతను ఎగ్జాక్ట్గా సీఎం ఇంటి ముందు కాన్వాయ్కి అని క్లియరెన్స్ ఇచ్చే సమయంలో ఉన్నారు. సో అతను కొన్ని వివరాలు ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ చేస్తానని ఫోన్ పెట్టేశాడు. పెట్టిన తర్వాత ఎగ్జాక్ట్గా అరగంట లోపల అతనికి సంబంధించినటువంటి సస్పెండ్ లెటర్ అనేది అతనికి వచ్చింది. సో దీంతో ఒక్కసారికి అతను కూడా షాక్ తిన్నాడు. సో దాంతోపాటు మనకు కూడా చెప్పాడు, ఎందుకే ఇప్పుడు ముగ్గురు అరెస్ట్ చేశారు, రిమాండ్ కూడా వాళ్ళని చేశాను, సుమంత్ సంబంధించి ఇప్పటికే పరారీలో ఉన్నాడు, మేము ప్రయత్నిస్తున్నామని ఆ మాట మాత్రమే అతను చెప్పాడు. సో దాదాపు మనం చూస్తున్నాను, ఎందుకంటే ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నారు. గొంగడి హరికృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. అతను కొట్టినటువంటి తీరు కానీ, అతనికి చైర్ ఫ్రాక్చర్ అయిన విధానం కానీ, అతను 3 హాస్పిటల్ తిరిగాడు. 3 హాస్పిటల్ తిరిగి వచ్చిన తర్వాత అతను కోలుకున్న తర్వాత కొంత ఒంట్లో కొంత శక్తి వచ్చిన తర్వాత అతను మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చాడు. పోలీస్ స్టేషన్కి వచ్చి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారు. సో అతను అప్పటి వరకు కూడా అతను ఎవరు పట్టించుకోలేదు. యాక్చువల్ అయితే మొదటిగా మేడపల్లి దాంట్లో జీరో ఎఫ్ఐఆర్ అయింది. వాళ్ళు వచ్చి ఇక్కడికి జూబ్లీహిల్స్ పోలీసులకి దీన్ని వాళ్ళు పంపించారు. సో అక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత అప్పటి నుంచి కూడా అతను రాలేదు, ఫిర్యాదుదారుడే రాలేదంటూ కూడా వీళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సో ఆల్మోస్ట్ ఈ కేసు కొండా సురేఖ వ్యవహారం నడుస్తున్నప్పుడు, కొండా సురేఖ మాజీ ఓఎస్డీగా ఉన్నటువంటి సుమంత్ వ్యవహారం అని బయటపడినప్పుడు ఆబ్వియస్ గా ఎవరైనా కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎందుకంటే కొంచెం పెద్ద కేసు కాబట్టి ఒత్తిడిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. కాకపోతే ఆ అలసత్వం అనేది చాలా క్లియర్ గా కనపడుతుంది సుమతి. సో అందుకే అతని పైన వేటు వేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో చూడాలి, ఇంకా కొన్ని అంశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అన్ని బేరీజ్ వేసుకున్న తర్వాత నిర్లక్ష్యం చాలా స్పష్టంగా ఉందనే ఉద్దేశంతో అతన్ని ఇప్పుడు వేటు వేశారు.